మూవీ లవర్స్కి పండగే పండగండి. ఎందుకంటారా, రాబోయే 5 monthsలో ఆడియన్స్ని అలరించడానికి పలు క్రేజీ మూవీస్ అయితే రిలీజ్ని ప్లాన్ చేసుకున్నాయి. కాకపోతే రిలీజ్ డేట్లో కొంచెం మార్పులు చేర్పులు రావచ్చు, కానీ మూవీస్ రావడం మాత్రం పక్కా. ఏంటండి ఆ మూవీస్ ఏంటో మీకు కూడా ఆతృతగా తెలుసుకోవాలని ఉందా? చూద్దాం. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద వీడియో, టాలీవుడ్లో ఫస్ట్ హాఫ్లో సక్సెస్ రేట్ అయితే చాలా తక్కువ ఉందండి. సెకండ్ హాఫ్ను కల్కి సినిమా చాలా మంచిగా ప్రారంభించింది. ఇంకా రాబోయే 5 months కూడా కన్నులు పండగ చేసేందుకు చాలా మూవీస్ అయితే థియేటర్స్కి వస్తున్నాయి. ఆగస్ట్ స్టార్ట్ చేసుకుని డిసెంబర్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి మరి భారీ బడ్జెట్ సినిమాలే వస్తున్నాయి. ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే చాలా మూవీ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ చేశారు. మరికొందరైతే లాక్ చేసుకున్నారు, కానీ డేట్స్ని ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటించలేదు. సో ఇలా చూసుకుంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అల్లు శిరీష్ది బడ్డీ మూవీ, అశ్విన్ బాబుది శివం బజే మూవీ, రాజ్ తరుణ్ది తిరగబడరా సామి, కే విజయభాస్కర్ది ఉషా పరిణయం, యావరేజ్ స్టూడెంట్ నాని సినిమాలు విడుదల కాబోతున్నాయి. మెగా డాటర్ సమర్పిస్తున్న కమిటీ కుర్రాలు చిత్రం ఆగస్ట్ 9th ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్గా 8 మూవీస్ అయితే వస్తున్నాయి థియేటర్లోకి. వీటిల్లో 4 మూవీస్ తెలుగు చిత్రాలు, ఒకటి తమిళ డబ్బింగ్ మూవీ, ఇంకోటి 3 హిందీ మూవీస్ అయితే ఉన్నాయి. ఇక పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇష్మార్ట్తో పాటుగా హరీష్ శంకర్ రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ కూడా ఆగస్ట్ 15th రిలీజ్ కానుంది. GA2 పిక్చర్స్ బ్యానర్లో రూపొందుతున్న ఐ మూవీ, రానా దగ్గుబాటి సమర్పిస్తున్న 35 చిన్న కథ కాదు, ఇవన్నీ ఆగస్ట్ 15th వస్తున్నాయి. రంజిత్ విక్రమ్ కలయికలో రూపొందుతున్న తంగలన్ మూవీతో పాటు స్త్రీ 2, వేద, కేల్ వంటి హిందీ చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆగస్ట్ 23 రావు రమేష్ గారిది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా కూడా అదే రోజు విడుదలవుతుంది. ఇంక ఇలా చూసుకుంటే ఆగస్ట్ నెలాఖరుకు 29 డేట్కి మన నాని గారిది సరిపోతా శనివారం మూవీ పాన్ ఇండియా వైజ్గా అయితే రిలీజ్ అవబోతుంది. ఇంకా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే 3 మూవీస్ ప్రేక్షకులు అలరించడానికి వస్తున్నాయి. సెప్టెంబర్ 5th విజయ్ నటిస్తున్న తమిళ డబ్బింగ్ మూవీ ది గోట్ అది వస్తుంది. 7th వెంకీ ఆట్లూరి దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో వస్తున్న లక్కీ భాస్కర్ రిలీజ్ అవుతుంది. వీటి మధ్యలో ఇంకా సెప్టెంబర్ 6th నారా రోహిత్ది సుందరకాండ కూడా వస్తుంది. ఇంకా ఇటు చూసుకుంటే అల్లరి నరేష్ నటించిన బచ్చల్ మల్లి మూవీ సెప్టెంబర్ 13th రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా సెప్టెంబర్ 20th ట్రాన్స్ఫార్మర్స్ 1 అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ రానుంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రానున్న దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27th పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావుతుంది. ఇక గోపీచంద్తో శ్రీను వైట్ల తీస్తున్న విశ్వం చిత్ర అక్టోబర్ 4th తీసుకురావాలని చూస్తున్నారు. ఇక సూర్య నటిస్తున్న కంగువా అనే తమిళ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10th అయితే రిలీజ్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం ఓన్ నిర్మాణంలో రూపొందుతున్న కా చిత్రం అక్టోబర్ 18th రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 30th విశ్వక్సేన్ మెకానిక్ రాకీ మూవీ విడుదలవుతుంటే 31st శివకార్తికేయన్ అమరన్ తెలుగు డబ్బింగ్ వర్షన్ అయితే రానుంది. ఇక రజనీకాంత్ నటిస్తున్న వెట్టయాన్ మూవీ, అజిత్ కుమార్ వస్తున్న విదాయు మర్చి చిత్రాలు కూడా అక్టోబర్లోనే థియేటర్స్కి రానున్నాయి. ఎక్కువ శాతం విజయదశమికి విడుదలయ్యే ఛాన్స్ ఉందనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికైతే నవంబర్కి చూసుకుంటే సినిమాలు ఏమీ ప్రకటించలేదు. ఫస్ట్ సింగం అగైన్, బూల్ బులయా 3 లాంటి 2 హిందీ చిత్రాలు అయితే వస్తున్నాయి. అదే నెల 22nd దడక్ 2 మూవీ వస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 2 పాన్ ఇండియా వైజ్గా డిసెంబర్ 6th రిలీజ్ కానుంది. అదే రోజు బ్రహ్మానందం చిత్రం కూడా విడుదలవుతుందని టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా మంజు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కుదిరితే డిసెంబర్ 13th రిలీజ్కి తీసుకొస్తారని టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా ఈ ఏడాది క్రిస్మస్ పండుగకైతే పోటీ చాలా ఎక్కువైందండి. నాగ చైతన్య నటిస్తున్న తండేల్ మూవీ డిసెంబర్ 20th విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అదే రోజు నితిన్ రాబిన్ హుడ్ మూవీ కూడా వస్తుందంట. అయితే శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ కూడా క్రిస్మస్కే రిలీజ్ చేస్తామని నిర్మాత అనౌన్స్ చేశారు. సో ఇలా చూసుకుంటే రానున్న 5 monthsలో మూవీ లవర్స్కి ఐ ఫీస్ట్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయండి. ఒక్కొక్కరు కాంపిటీషన్గా మేమన్నట్టు డేట్స్ని అయితే లాక్ చేసుకుంటున్నారు. సో వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.